సమస్య వింటాడు, కష్టంలో తోడుంటాడు. జనం మెచ్చిన నాయకుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి. రాజకీయం అంటే విమర్శించుకోవడం మాత్రమే కాదు. రాజకీయం అంటే ప్రత్యర్థులపై దాడులు చేయడం మాత్రమే కాదు. రాజకీయం అంటే పార్టీలు, హంగులు, ఆర్భాటాలు మాత్రమే కాదు. రాజకీయం అంటే ప్రజాసేవ. ప్రతి మనిషికి మనస్ఫూర్తిగా చేసే సేవ. వారి సమస్యలు తెలుసుకుంటూ, పేదల కష్టాల్లో తోడుగా నిలుస్తూ, అభాగ్యుల అభ్యున్నతి కోసం పాటుపడడమే రాజకీయం. ఇప్పటి తరానికి ఈ తరహా రాజకీయం వంట పట్టడం చాలా కష్టం. అయితే దీన్ని పూర్తి స్థాయిలో వంట పట్టించుకొని ముందడుగు వేస్తున్నారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు ప్రజలకు నేనున్నానని భరోసా కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. ఆయన ప్రచార శైలినే పూర్తిగా మార్చి తనదైన స్టైల్లో ముందుకెళ్తుండడం ఆసక్తికరంగా మారింది. పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు నియోజకవర్గ ప్రజలకు చాలా దగ్గరవుతున్న పేరు ఇది. పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడిగా ఆయనకు గుర్తింపు ఉన్నప్పటికీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేరునే ఓ బ్రాండ్ గా మార్చుకొని ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలుస్తున్నారు. శ్రీనివాసులు రెడ్డి కుమారుడుగానే ఆయన కూడా మంచి పేరు ఉన్నాడు కదా, దానివల్ల ఈయన కూడా వాళ్ళ తండ్రిలాగే చేస్తాడని, తండ్రి మంచి పనులు చేసినప్పుడు ఇప్పుడు బిడ్డ కూడా చేస్తాడు కదా, అట్టనే బిడ్డ కూడా మంచి పనులు చేస్తాడని అందరికీ నమ్మకం, మంచి వాడిని నమ్మకం. ఆ నమ్మకం అయితే ఉంది మాకు. ప్రచారం అంటే మొక్కుబడిగా కరపత్రాలు పంచి ప్రత్యర్థులపై 4 విమర్శలు చేసి మమ అనిపించడం కాదని నిరూపిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ కనీసం 5 నిమిషాల పాటు ఉండి ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల సమస్యలను తెలుసుకుంటున్నారు. వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు ఎలా ఉన్నాయి, అందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వ్యక్తిగతంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన సాయం ఏమైనా పెండింగ్ ఉందా, ఉంటే వాటిని పరిష్కరించడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇలా అనేక కోణాల్లో ఆయన ప్రజలతో మమేకమై తెలుసుకుంటున్నారు. తన పరిధిలో పరిష్కరించగలిగిన వాటిని వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. అవసరం సరిపోతాయి, మీకు 3 గ్యాసులు సరిపోతాయి. పెద్ద కుటుంబాలు అయితే 4 కూడా ఇస్తామా. మీకు ప్రతి నెల మీకు రేషన్ మీద బియ్యంతో పాటు ఉప్పు పప్పు పంచారు రాబోతుంది మీ ఇంటికి. మీరు అన్నారు ఎవరు లేరు, మీరు ఒంటరిగా ఉంటున్నారు అన్నారు. మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకు ప్రభుత్వం ఇచ్చే అన్ని బెనిఫిట్స్ వల్ల మీరు అంతా కూడా హాయిగా మీ జీవితాన్ని కొనసాగించేసామా. డెఫినెట్ గా దాని మీద మీరు ఎటువంటి సందేహం అవసరం లేదు. మేము అన్ని విధాలుగా మీకు అండగుంటాం. గతంలో మీకు పెన్షన్ ఇప్పించాము, మళ్ళీ కూడా ఈసారి పెంచి కూడా చేస్తాం. తన శక్తికి మించిన సమస్యలను నోట్ చేసుకుని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, నిరుపేదలు, మహిళలు, వీరికి సంబంధించి సమస్యలను తెలుసుకోవడానికి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఎన్నికల కాలం వచ్చిందంటే చాలు పార్టీలు, నాయకులు ప్రచారం పేరుతో పట్టణాలు, పల్లెల్లో హడావిడి చేయడం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉండడంతో ప్రజలు కూడా ఆయనతో మాట్లాడేందుకు మొగ్గు చూపుతున్నారు. పార్టీలకు అతీతంగా ఇక్కడ ప్రజల నుంచి దినేష్ రెడ్డికి మద్దతు లభిస్తోంది. కేవలం ప్రచార కరపత్రాలను తెచ్చి ఇచ్చి తమకు ఓటేయండి అని అడిగి వెళ్లే నాయకులు ఉన్న ఈ రోజుల్లో అలా కాకుండా దినేష్ రెడ్డి విభిన్నంగా ప్రచారం చేస్తుండడాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. బియ్యం ఖచ్చితంగా వచ్చినట్టు చేద్దాము. అలానే మీకు మనం రాగానే 2 నెలల తర్వాత బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, పంచదార అన్ని కూడా మీ ఇంటికి వచ్చినట్టు నేను ఏర్పాటు చేస్తాను. అందుకే తమను కలిసిన దినేష్ రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఇంట్లోనూ దినేష్ రెడ్డిని కూర్చోబెట్టి ఆయన యోగక్షేమాలను అడుగుతున్నారు. ఆ తర్వాత ఇంట్లో పరిస్థితులు, వారి సమస్యలను ప్రజలు కూడా దినేష్ రెడ్డి దగ్గర వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు దినేష్ ఇష్టంగా చేస్తున్న పలకరింపులకు ముగ్ధులవుతున్నారు. తమ బిడ్డగా దగ్గరికి తీస్తున్నారు. ఇప్పటి వరకు తాము పడిన బాధలను
తమకు జరిగిన అన్యాయాన్ని, పాలకుల పరంగా తాము నష్టపోయిన తీరును వివరిస్తున్నారు. కేవలం పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రచారంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి వైవిధ్యత కనపరుస్తుండడం తెలిసిందే. కోవూరు నియోజకవర్గంలో చాణక్య వ్యూహంతో ఆయన తిరుగుతున్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాకుండా ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులను కూడా కలుస్తూ వారి మద్దతు కోరుతున్నారు. ప్రారంభంలో ప్రత్యర్థి పార్టీ నాయకులు ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసినా దినేష్ రెడ్డి మాట తీరు, ఆయన ప్రవర్తన చూశాక వారు కూడా స్వాగతించడం ప్రారంభించారు. అంతకు ముందు సెల్ఫీ ఛాలెంజ్ల పేరుతో ప్రత్యర్థుల అవినీతి అక్రమాలు, వారి ప్రభుత్వంలో లోపాలను ఎండగట్టిన దినేష్ రెడ్డి చాణక్య వ్యూహంతో చాలా వరకు క్షేత్రస్థాయిలో చొచ్చుకెళ్లారు. ఇక ఇప్పుడు ప్రజల సమస్యలను వినడానికి, వారికి అండగా నిలవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తుండడం ఆయనను మరింత ప్రజల్లోకి చేరువయ్యేలా చేస్తుంది. నేను విన్నాను, నేను ఉన్నాను అని ఒకప్పుడు జగన్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ జనంలో గుర్తుండిపోయింది. కానీ ఆయన లేడనే విషయం, జనానికి ఆయన ఉండడనే విషయం తర్వాత ప్రజలకు అర్థమైంది. కానీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాత్రం అలా మాటలు చెప్పకుండా తానున్నాననే భరోసా కల్పిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తూ ముందుకెళ్తుండడం ఆసక్తికరంగా మారింది. కోవూరు ప్రజలు తనను తప్పక ఆదరిస్తారని పోలంరెడ్డి దినేష్ రెడ్డి గంటా పదంగా చెబుతూ ఉండడం ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని, ప్రజలపై ఆయనకున్న నమ్మకాన్ని పక్కాగా స్పష్టం చేస్తుంది.